కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలో కొలాంగూడ గ్రామానికి చెందిన ఒక మహిళ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కొలాం మహిళ రాజేశ్వరికి సంబంధించిన వీడియో కొంత సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ వీడియోలో ఆంతర్యం ఏదైనప్పటికీ సమస్య ఉందని నిజంగానే చెబుతున్నారు. 7 నెలల గర్భిణి అత్యవసరంగా వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రి కెరమెరికి రావాల్సి ఉండే. కెరమెరి వస్తున్న సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దేవాపూర్ జీపీ పరిధిలో ఉన్న కొలాంగూడ వాగు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే డోలీ సహాయంతో రాజేశ్వరిని 7 నెలల పాపను తీసుకొని వచ్చే ప్రయత్నం ఆ గ్రామస్తులు ఇద్దరు చేశారు. అయితే ఈ వీడియో కొంత అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఆ సమస్య నిజమైందని నేరుగా ఆ ప్రాంత ప్రజలతో పాటు ప్రత్యక్ష సాక్షులు చూసేవాళ్ళు కూడా చెబుతున్నారు. ఈ వీడియో కొంత కలిచేసిందని 3D 5G జనరేషన్ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో డోలీల ద్వారా బస్తర్ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో చూపెట్టే ప్రయత్నం జరిగింది. ఇది చాలా బాధాకరమని చెప్పారు. అయితే ఈ అంశంపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదంతా క్రియేటివిటీ బ్రిడ్జ్ కోసమే చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇది బ్రిడ్జ్ కోసమే చేసినప్పటికీ సమస్య జెన్యుంది అని జిల్లా కలెక్టర్ గుర్తించినట్టు తెలిసింది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ హరితతో పాటు అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కొలాంగూడకు సంబంధించిన రాజేశ్వరి డోలీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు అక్కడి నుండి నేరుగా కెరమెరి ఆసుపత్రి తరలించారు. కెరమెరి ఆసుపత్రిలో రిఫర్ చేసి ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి రాజేశ్వరికి ఆసిఫాబాద్ ఆసుపత్రిలో వైద్యం అందింది. వైద్యం అనంతరం ఇంటికి పంపించినట్టు తెలిసింది. 2 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. వర్షం పడితే చాలు ఈ గిరిజన గ్రామాల్లో కనెక్టివిటీ రహదారులు లేక ఇబ్బంది పడుతున్నారు. వంతెనలు పూర్తి కాలేదని ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు ఆదివాసీ గుడాల్లో ఉన్న ప్రజలు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్.